ప్రస్తుతం ఎలా ఉందంటే ఈ సమాజం కనీసం మన ఊపిరిని పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే బయట తిరుగుతున్న సందర్భాల్లో కూడా మనల్ని ఒక ఆందోళనకి గురి చేసేటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఆ విధంగా సైన్స్ లేకుండా ఒకరోజు జీవించి చూడండి అని చెప్పేసి ప్రతిరోజు ఫేస్బుక్లలో కానీ డిబేట్లలో కానీ లేకపోతే సమాజంలో జాగృతం చేయడం కోసం కానీ మాట్లాడుతున్నటువంటి రమేష్ గారు, అలాగే ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతి అమ్మ ఒడిలో ఉన్నట్టయితే కనీసం ఏసీ గదిలలో కూడా మనము 100 ఏళ్ళు బతకలేం, కానీ ప్రకృతిలో అయితే ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆరోగ్యంగా బతుకుతామని చెప్పేసి జయరాజన్న గారు ప్రతి సభలలో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ సమాజంలో మనకు కావాల్సింది ఏంది అంటే భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ పచ్చని చెట్టు కింద కూర్చుంటే ఎంత చక్కగా ఎంత చల్లటి వాతావరణంలో గాలి వస్తుందో ఆ గాలిని పీల్చుకొని ఆనందంగా ఉంటామో, అలాగే ఈ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఇంత చక్కగా మనం మీటింగ్లు పెట్టుకోగలుగుతున్నాము, ఇంత చక్కగా మనము ఈ యాత్రలు చేయగలుగుతున్నాం. అన్న మేము వాస్తవానికి మీతో పాటు మేము కూడా ప్రయాణించాల్సింది ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మీతో రాలేకపోయినాం. ఇది ముగింపు కాదని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు మరి ఎప్పుడు ప్రోగ్రాం తీసుకున్నా మీ యాత్రలో మా భాగస్వామ్యం ఉంటుందని, ఆ యాత్రలో భాగస్వామ్యమే కాదు ఈ సమాజం కోసం మీరు చేస్తున్నటువంటి కృషిలో మా ముందు తరం నాయకులు రమేష్ సార్ గారు సైన్స్ లేకుంటే మనిషి జీవించడమే చాలా కష్టమని ప్రతి సందర్భంలో తెలియజేస్తాడు. అదే వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నాం మా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున. కాబట్టి ఈ సైన్స్ని కాపాడుకుందాం, అలాగే ఈ ప్రకృతిని కాపాడుకుందాం, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ మనవాద రాజ్యాన్ని కూల్చడంలో మా వంతు కృషి ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.